అసలు ఏంటి సార్ అసలు ఏఐని ఈ పెట్టేవారు స్కూల్లో ఇట్లా వాడుతున్నారు. కాలేజీ పెడితే అవసరమా? లాభమా? నష్టమా? సో దీని గురించి పేరెంట్‌కి ఏం క్లారిటీ ఇస్తారు? సో ఇది మన క్లారిటీ ఇవ్వాలి అని అంటే ఏఐ ఎడ్యుకేషన్లో దీని ఇంపాక్ట్ ఏముంటుంది, ఏఐ రోల్ ఏముండబోతుంది, పాజిటివ్ ఎంత, నెగటివ్ ఎంత. అసలు ఏఐ ఏంటో తెలియదు, ఏఐ స్కూల్కి ఏం అవసరం తెలియదు, ఏఐ కోచింగ్ ఏంటో తెలియదు, ఏఐ వల్ల పేరెంట్కి ఏంటో లాభం. మళ్ళీ 10,000 20,000 ఏఐ పేరు మీద ఎక్కువ వసూలు చేస్తుంటారు. పిల్లోడు బ్లైండ్లీ దాని మీద రిలే అయితే దట్ మే బి వెరీ వెరీ క్రిటికల్ అండ్ హార్మ్ఫుల్. ఇట్ మే బి వెరీ హార్మ్ఫుల్. హెల్త్ విషయంలో కానీ, ఎడ్యుకేషన్ విషయంలో కానీ, లైఫ్ చేంజింగ్ డెసిషన్స్ విషయంలో కానీ ఏఐని నమ్ముకుంటే ఏఐని ఎక్కడ నమ్ముకోవాలి? కావచ్చు, డాక్టర్కి ఏఐ చాలా ఉపయోగం కావచ్చు, పేషెంట్ కాదు. టీచర్కి పేషెంట్ కాదు. ఎగ్జాక్ట్లీ ఏఐ ఇచ్చిన రికమెండేషన్ని మీరు 100% నమ్మి డెసిషన్ తీసుకోలేదు. ఇట్ షుడ్ బి మానిటర్డ్ బై సమ్ ఎక్స్పర్ట్. సో నాకు గంట పట్టే పని ఇప్పుడు ఇది ఏఐతో నేను 20 నిమిషాల్లో 10 నిమిషాల్లో చేయగలుగుతున్నాను. కానీ ఇట్ షుడ్ బి వెరిఫైడ్ ప్రాపర్లీ. కానీ నేను లేకుండా ఏఐ నా పని చేస్తుంది. 100% మనం నమ్మలేం. ప్రస్తుతం ఏఐ తోటి ఏదో చేస్తున్న హంగామా చాలా వరకు ఈదర్ పబ్లిసిటీ మార్కెటింగ్ కోసం, అంతే లేదా దాని పేరు మీద ₹4 ఎక్కువ డబ్బులు వస్తాయి. అంతే. రెండు మీరు ఏం చేస్తున్నారంటే ఏఐ చేస్తున్నాం అంటే ఇంకా పేరెంట్ క్వశ్చన్ అడగలేడు, ఏదో బాగుంది కదా. మరి దీనివల్ల మా పిల్లడికి ఏమొస్తుంది అని అంటే చాలా చాలా వచ్చేస్తాయి. కానీ దానికి 15,000 20,000 చార్జ్ చేస్తాడు. ఏఎంఎల్కి వాటికి లేట్గా ఉన్నాడు. సో క్యాజువల్గా ఫోన్ చేసి మాట్లాడుతూ ఆజ్కల్ క్యా కర్ రహే హో భయ్ అన్నా. ఏఎంఎల్ మే मीटिंग सो एंड అన్నాడు. क्या कर रहे हो एग्जैक्टली, क्या कर रहे हो स्पेसिफिकली बताओ, क्या कर रहे हो అంటే క్లయింట్ को हौला बना रहा हूँ అన్నా. సో 4 years బ్యాక్ ఏఎంఎల్ ఓవరాల్గా చేసింది అదే. అందరికీ నమస్కారం. ఎస్బిఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. మిత్రులారా, ఏఐ గురించి అంతటా వింటున్నారు, అందరూ మాట్లాడుతున్నారు. సో ఏఐ ప్రభావం గురించి నేను ప్రత్యేకంగా ప్రస్తావించనక్కర్లేదు ప్రస్తుతం. కానీ ఈ మధ్యకాలంలో అనేక సంస్థలు, కాలేజెస్, స్కూల్స్, కార్పొరేట్ ఏజెన్సీస్ అన్నీ కూడా మా ఏఐ స్కూల్స్ అని, ఏఐ టెస్టింగ్ అని, ఏఐ కాలేజెస్ అని, సో మాకు ఏఐ విభాగం ఉందని, సో ఏఐ టీచింగ్ చేస్తామని రకరకాల పబ్లిసిటీలు, ఈ హంగామా అంతా మొదలైంది. మళ్ళీ సోకాల్ నెంబర్ 1 నెంబర్ 2 కాలేజీలు కూడా ఈ ప్రచారం మొదలుపెట్టినాయి. మళ్ళీ ఇది ఒక కొత్త మార్కెటింగ్ టూల్ అయిపోయింది. మా దగ్గర ఏఐ ఉంది కాబట్టి మేము స్పెషల్ కాబట్టి నువ్వు నాకు ఫీ కట్టాలి, వాడి దగ్గర పోకుండా నా దగ్గర రావాలి. ఇదంతా జరుగుతుంది. మళ్ళీ పేరెంట్ కన్ఫ్యూజన్. అసలు ఏఐ ఏంటో తెలియదు, ఏఐ స్కూల్కి ఏం అవసరం తెలియదు, ఏఐ కోచింగ్ ఏంటో తెలియదు, ఏఐ వల్ల పేరెంట్కి ఏంటో లాభం. మళ్ళీ 10,000 20,000 ఏఐ పేరు మీద ఎక్కువ వసూలు చేస్తుంటారు. సో ఈ ఈ మొత్తం ఈ గందరగోళాన్ని విడమర్చి స్పష్టత తీయగలిగేటువంటి సామర్థ్యం చాలా కొద్ది మందికి ఉంటుంది. అటు టీచింగ్ రంగంలో, ఇటు టెక్నాలజీ రంగంలో, కోచింగ్ రంగంలో చాలా గొప్ప అనుభవం ఉండి, అందరికంటే ముందే దేశంలో ఇటు స్మార్ట్ బోర్డ్స్ కానీ, ట్యాబ్ ఆధారంగా టీచింగ్ కానీ, పీపీటీ మోడల్స్ కానీ ప్రవేశపెట్టి పెద్ద పెద్ద వాటికి పైనీరుగా నిలిచినటువంటి కృష్ణ చైతన్య గారితో మనం మాట్లాడదాం. చాలాసార్లు చెప్పాను, ఒక గొప్ప మ్యాథ్స్ టీచర్, ఫిజ్జులో చాలా ఉన్నత స్థానంలో పనిచేశారు, నానో యొక్క ఫౌండర్, కాలమిస్ట్. ఈ కెరీర్ రంగంలో చాలా కొన్ని లక్షలాది పేరెంట్స్ ఈనాడు ద్వారా, వివిధ టీవీ ఛానల్ ద్వారా గైడ్ చేశారు. మా దగ్గర కూడా అనేక 10ల సంఖ్యలో ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఇప్పుడు వారితో మాట్లాడి మనం అర్థం చేసుకుందాం ఏఐ ప్రభావం టీచింగ్ మీద, స్కూళ్ళ మీద, కాలేజీల మీద ఎట్లా ఉంటుంది పేరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ. కాబట్టి పేరెంట్స్ అందరూ చివరి వరకు అందరూ చూడండి. ఛానల్ గురించి అందరికి తెలియజేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా స్కూల్లో, ఇంటర్మీడియట్, ఇంజనీరింగ్లో ఏవి మంచి సెలెక్ట్ చేసుకోవడం కోసం స్వధర్మ ఎడ్యుకేషన్ ఎస్బిఐ టాక్స్ ₹1 ఛార్జ్ లేకుండా ఫ్రీ కౌన్సిలింగ్ ఇస్తుంది. స్క్రీన్ మీద నెంబర్కు కాల్ చేయండి. అదేవిధంగా డిస్క్రిప్షన్ ఉండేటువంటి లింక్ క్లిక్ చేసినట్టయితే మీరు వాట్సాప్ గ్రూప్లో చేర్చబడతారు. ఇప్పుడు మనం కేసీ గారితో మాట్లాడదాం. నమస్తే సార్. మళ్ళీ మొదలైంది హంగామా. పెద్ద పెద్ద కార్పొరేట్ వాళ్ళు ఏది కొత్తగా ప్రచార వస్తువు వస్తే దాన్ని వాడేసుకోవడము, డబ్బులు సంపాదించుకోవడము, మొత్తం గందరగోళం చేయడము, పేరెంట్స్కి ఏదో మాయాబజారు చూపించడం, ఇట్లాంటివి జరుగుతుంది.
అసలు ఏంటి సార్ అసలు ఏఐని ఈ పెట్టేవారు స్కూల్లో ఇట్లా వాడుతున్నారు. కాలేజీ పెడితే అవసరమా? లాభమా? నష్టమా? సో, దీని గురించి పేరెంట్‌కి ఏం క్లారిటీ ఇస్తారు? ఓకే. సో, ఇది మనకు క్లారిటీ ఇవ్వాలి అనంటే ఏఐ ఎడ్యుకేషన్‌లో దీని ఇంపాక్ట్ ఏముంటుంది? ఏఐ రోల్ ఏముండబోతుంది? పాజిటివ్ ఎంత? నెగెటివ్ ఎంత? ఇది మాట్లాడుకోవాలి. సో, అది మొదలుపెట్టే ముందు చిన్న కాంటెక్స్ట్ ఒకటి అంటే ఔట్ ఆఫ్ బాక్స్ ఇస్తాను. ఒక 4, 5 ఇయర్స్ బ్యాక్ మా ఫ్రెండ్ ఒకతను హి వాస్ వైస్ ప్రెసిడెంట్ టెక్నాలజీస్ ఇన్ ఏ వెరీ సీనియర్ కంపెనీ పేర్లెందుకు ఇప్పుడు. చాలా అడ్వాన్స్డ్ వన్ ఆఫ్ ద టాప్ కంపెనీస్ అండ్ గ్రూపు. హి వాజ్ వర్టికల్ హెడ్ ఏఎంఎల్‌కి వర్టికల్ హెడ్‌గా ఉన్నాడు. సో, క్యాజువల్‌గా ఫోన్ చేసి మాట్లాడుతూ ఆజ్‌కల్ క్యా కర్ రహే హో భయ్ అన్నాడు. ఏఎంఎల్ మే ఐ యామ్ లీడింగ్ సో అండ్ సో అన్నాడు. సో, ఐ నో ద సబ్జెక్ట్. సో, వాట్ ప్రిసైజ్‌లీ యూ ఆర్ డూయింగ్ అంటే क्या कर रहे हो? एग्ज़ैक्टली क्या कर रहे हो? स्पेसिफिकली बताओ, क्या कर रहे हो అంటే క్లయింట్ को हौला बना रहा हूँ అన్నా. సో, 4 ఇయర్స్ బ్యాక్ ఏఎంఎల్ ఓవరాల్‌గా చేసింది అదే. అంటే ఏఎంఎల్ ప్రొడక్ట్స్ ఏమున్నా కూడా దే వర్ ఎట్ ఎ వెరీ నేసెంట్ స్టేజ్. దానితోటి వచ్చే ప్రెడిక్షన్స్ కానియండి, దానితోటి వచ్చే అవన్నీ కూడా దే వర్ యూజ్‌లెస్. ఇప్పుడు పరిస్థితి చాలా మారింది. చాట్ జీపీటీ వచ్చిన తర్వాత క్లోజ్ ప్రిడిక్షన్స్ వస్తున్నాయి. 80-90% ప్రిడిక్షన్స్ చాలా క్లోజ్‌గా వస్తున్నాయి. 80% వరకు మనము ఇన్ఫర్మేషన్ కూడా మనకి కరెక్ట్‌గానే ఎక్కడైతే డాటా ప్రాపర్ అవైలబుల్ ఉన్నటువంటి ఏరియాస్‌లో. ఉన్నట్టు ఉన్న ఏరియాలో. సో, ఇప్పుడు దాన్ని ఎడ్యుకేషన్‌లో ఏం చేస్తున్నారంటే కొంతమంది మేధావులు ఈ చాట్ జీపీటీ ఏపీఐ అంటే బ్యాక్ ఎండ్ అంతా చాట్ జీపీటీ పనిచేస్తుంది. దాని మీద వీడి ఫోటో వేసుకుంటాడు. అంటే వేరే ఎక్కడో చదివిన పిల్లోడికి వీళ్ళ టీ షర్ట్ వేసి ఫోటోలు తీయడం అలవాటైతే తలకి అట్లా దాని మీద వీడియో వేసాను, చాలా వైరల్ అయింది మొన్న. దాని మీద బ్యాక్గ్రౌండ్ అంతా చాట్ జీపీటీ గ్రోకో ఏదో ఉంటుంది. దాని మీద వీడు ఒక లేయర్ పెడతాడు. ఆ లేయర్ పెట్టి మేము ఏఐ ఎనేబుల్డ్ కాలేజు, ఏఐ ఎనేబుల్డ్ మీరు చాట్ జీపీటీలో ఏ క్వశ్చన్ వస్తే ఏ ఆన్సర్ వస్తుందో ఇక్కడ కూడా యాజ్ ఇట్ ఈస్ అదే ఆన్సర్ వస్తుంది. దానికోసం ఈ ఇన్స్టిట్యూషన్కి ఏదో డబ్బులు కట్టాల్సిన పని లేదు. వీ ఆల్సో డిడ్ లాట్ ఆఫ్ రీసెర్చ్ ఇన్ ఏఐ ఎట్లా వాడొచ్చు ఇంకా జరుగుతూనే ఉంది, ఆలోచిస్తున్నాము. బట్ వాట్ వీ కెన్ డూ సంథింగ్ విచ్ చాట్ జీపీటీ కెనాట్ డూ. అది మనం యాడ్ చేసే ఎక్స్ట్రా వాల్యూస్. కరెక్ట్. ఇప్పుడు ఒక ఇన్స్టిట్యూషన్ పేరు ఎందుకు, అది ఏం చేస్తుందంటే వాళ్ళ టెక్స్ట్ బుక్లో ఉన్న క్వశ్చన్ని స్కాన్ చేస్తే ఆన్సర్ ఇస్తుంది. దానికి ఏ ఎందుకు? దాన్ని పెద్దగా పేపర్లలో ప్రకటించుకున్నారు. 200 కోట్లు ఖర్చు పెట్టాము, 100 కోట్లు ఖర్చు పెట్టి ఇది తయారు చేసామన్నారు. మనకి వెనకాల క్వశ్చన్ పేపర్ వెనకాల కీ ఇస్తాం కదా, చూసుకుంటే సరిపోదా? వీడు స్కాన్ చేయడం ఎందుకు? దాన్ని చాట్ జీపీటీకి పంపించడం ఎందుకు? పాత పుస్తకాలలో ఏ పుస్తకాలలోనైనా అసైన్మెంట్ వెనకాల పేజీలో ఆన్సర్లు ఇస్తున్నాడు. వీడు ఆన్సర్ ఇస్తున్నాడు. ఈ ఆన్సర్ ఇవ్వడానికి నీకు ఏ టెక్నాలజీ ఎందుకు? అవసరం లేదు. సో, ఇట్లాంటి సిల్లీ వాటిని కూడా చేసి నేను కూడా ఏఐలో ఏదో గొప్ప విషయం చేస్తున్నాను అని ప్రకటించుకోవడం చాలా ఎక్కువైపోయింది. ఇదంతా ఏఐ ఇన్ ఎడ్యుకేషన్ కాదు. ఏఐ ఇన్ ఎడ్యుకేషన్ రియల్‌గా చేయాలి అని అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ యాజ్ ఆన్ టుడే మనకి క్వశ్చన్ చెప్తే సొల్యూషన్ ఇచ్చే మెకానిజం ఉంది. ఏఐ బాగా చేయగలదు. అది దానికి ఒక ఇన్స్టిట్యూషన్ ఇంకెవరో ప్రోడక్ట్ చేయక్కర్లేదు. చాట్ జీపీటీ ఈస్ గివింగ్ డీసెంట్ సొల్యూషన్స్. మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఇన్ ఐఐటీ జేఈఈ క్వశ్చన్ బ్యాంక్స్ మనం చాట్ జీపీటీని ఇట్లా స్కాన్ చేస్తే దాని సొల్యూషన్ స్టెప్ వైజ్‌గా వస్తుంది. దానికి వేరే టెక్నాలజీ ఏం అక్కర్లేదు. కానీ ఇక్కడ రావాల్సిన టెక్నాలజీ ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీ ఏంటంటే యాజ్ ఆన్ టుడే లేదు. ఎవరు చేయలేరు కూడా. వీళ్ళు చేయలేరు. ఫ్యూచరిస్టిక్ ఏంటంటే ఒక కౌన్సిలింగ్ బాట్ కావాలి మనకి. విచ్ నానో ఈజ్ వర్కింగ్. యాజ్ ఆన్ టుడే మేము ఇచ్చే కౌన్సిలింగ్ బాట్ ఆన్సర్లు ఏమిస్తుందంటే మోస్ట్లీ చాట్ జీపీటీ ఇచ్చే ఆన్సర్లే ఇస్తుంది ప్లస్ మైనస్. కౌన్సిలింగ్ బాట్ అంటే ఏంటి సార్? కౌన్సిలింగ్ బాట్ అంటే ఇప్పుడు నేను ఈ కాలేజీలో జాయిన్ అవ్వాలనుకుంటున్నాను. నాకు జేఈఈ మెయిన్‌లో 120 మార్కులు వచ్చాయి. నాకు ఏ కాలేజెస్ బాగుంటాయి. నార్మల్ చాట్ జీపీటీ ఏం చెప్తుందంటే ఆ 120 మార్కులకి ఇంతింత ర్యాంక్ వస్తుంది. స్టాటిస్టికల్ డేటా ఇస్తుంది. ఎక్స్‌పర్ట్ ఏం చేస్తాడంటే వీడు ఫిల్టర్స్ పెడతాడు. దెన్ హీ విల్ కమ్ అవుట్ విత్ క్వశ్చన్స్. నువ్వు హైదరాబాద్‌లోనే ఉండాలనుకుంటున్నావు, బయటికి వెళ్ళాలనుకుంటున్నావు. పర్ప్లెక్సిటీ చేస్తుంటుంది. లేదు. నోబడీ ఈస్ డూయింగ్ ఇట్. పర్ప్లెక్సిటీ చేసే వాటిలో కొంచెం రిఫరెన్స్ ఇస్తుంది అంతేగాని ఇట్ డజంట్ డూ ఎనీ. అంతకుముందు చాట్ జీపీటీతో పనిచేసింది అది కూడా. ఫ్రంట్ ఎండ్ పర్ప్లెక్సిటీ, బ్యాక్ ఎండ్ చాట్ జీపీటీ. దాని ఫీచర్స్ కొంచెం అడిషనల్‌గా ఇచ్చింది. ఇది చేయాలి అంటే
ఇంటెలిజెంట్ మెషిన్ అవసరము. అండ్ ఎక్స్‌క్లూజివ్‌గా అకాడమిక్స్ మీద అవగాహన ఉండి, కౌన్సిలింగ్ మీద అవగాహన ఉండి, దాన్ని ఆ దిశగా ట్రైన్ చేయగలిగి మోడల్‌ని చేయగలిగితేనే అవుతుంది. అండ్ ఇట్ ఈస్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ కన్స్యూమింగ్ ప్రాసెస్. ప్రాబబ్లీ బై నెక్స్ట్ అకాడమిక్ సీజన్ వి విల్ లాంచ్ అవర్ ప్రాపర్ వర్షన్. బీటా వర్షన్ ఈసారి కౌన్సిలింగ్‌కే ఉంటుంది. నెక్స్ట్ ఇయర్‌కి ఫుల్ ఫ్లెడ్జ్డ్ వర్షన్ వస్తుంది. కౌన్సిలింగ్ ఏం చేస్తుందంటే, నాకు ఫిజిక్స్‌లో నాకు ఈ చాప్టర్ కష్టంగా ఉంది. ఏం చేయాలి? అంటే ఆన్సర్ చెప్తుంది. ఆ ఆన్సర్ చెప్పే ముందు 4, 5 ప్రశ్నలు వేస్తుంది. ఆ ప్రశ్నలు వేయకుండా చెప్పే ఆన్సర్‌లన్నీ వ్యర్థమైన ఆన్సర్‌లు. ఫిజిక్స్‌లో నాకు రొటేషన్ కష్టంగా ఉంది. ఏం చేయాలి అనంటే, ప్రాపర్‌గా ఒక మంచి అవగాహన ఉన్న అకాడమిషియన్ అయితే, నీకు మ్యాథ్స్‌లో ఏ చాప్టర్స్ కష్టం, ఏ చాప్టర్స్ ఈజీ, కెమిస్ట్రీలో ఏ చాప్టర్స్ కష్టం, ఏ చాప్టర్స్ ఈజీ, ఫిజిక్స్‌లో నీకు మంచిగా వచ్చిన టాపిక్స్ ఇంకేమైనా ఉన్నాయా? ఇవన్నీ అడిగిన తర్వాత, ఇవన్నీ కోరిలేట్ చేసుకుంటూ నీకు ఏ స్కిల్ సెట్స్ ప్రాబ్లమ్ అవుతున్నాయి, ఏ ప్రాబ్లమ్ వల్ల నీకు రొటేషన్ ప్రాబ్లమ్ అనిపిస్తుంది అని అర్థం చేసుకొని, ఆ ప్రాబ్లమ్‌ని అర్థం చేసుకుంటాడు. ఇప్పుడు మెడికల్ షాప్ వాడి దగ్గరికి కడుపు నొప్పి అంటే వాడు మాత్ర ఇస్తాడు. అదే డాక్టర్ దగ్గరికి వెళ్తే కుడి దిక్కు నొస్తుందా, ఎడమ దిక్కు నొస్తుందా, కిందికి నొస్తుందా, పైకి నొస్తుందా, అవసరమైతే ఓ ఎంఆర్ఐ తీద్దామా, సీటీ తీద్దామా అంటాడు. సో, అకాడమిషియన్ ఈ ప్రాబ్లమ్ అంటే ఇమ్మీడియేట్‌గా సొల్యూషన్ ఇవ్వడు. ఇచ్చినవాడు అకాడమిషియనే కాదు. హీ విల్ గెట్ ఎ ఎంటైర్ స్కాన్ డన్. సో, మన చాట్ జీపీటీ లాంటి కౌన్సిలింగ్ కూడా కౌన్సిలింగ్ ఎప్పుడు చేయగలుగుతాయంటే, వెన్ ఇట్ ఈస్ గెట్టింగ్ ఇంటూ దిస్ డీటెయిలింగ్. ఫస్ట్ నీ డీటెయిల్స్ చెప్పు. ఇంకా లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఈస్ నీడెడ్ బిఫోర్ గివింగ్ ఎ సజెషన్. ఇది ఏఐ చేయగలదు కానీ దాన్ని చాలా ట్రైన్ చేయాలి. దాని మీద వర్క్ చేయాలి. కానీ అది యాజ్ ఆన్ టుడే చాట్ జీపీటీ చేయలేదనుకో, సెపరేట్ అప్లికేషన్ రావాలి. టూల్ రావాలి. సెపరేట్ టూల్ మీద లేయర్స్ రావాలి. ఏఐ టూల్ ఇట్లాంటివి ఏం రావాలి. టూల్ రావాలి. దాంట్లో పిల్లల డేటా స్టోర్ అయి ఉండాలి కొంచెం. ఇట్ షుడ్ బి కస్టమ్ లెర్నింగ్. అండ్ ఆ డేటా అంతా కూడా సేవ్ అవుతుంది. కొంచెం మళ్ళీ చాలా వందల కోట్ల ఖర్చులే పని, 10 కోట్ల ఖర్చు. ఖర్చేం కాదు. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ అబౌట్ మనీ. చాలా సింపుల్ టెక్నాలజీ. ఎఫర్ట్ ఉంటుంది. మనీ అంతే ఫినామినల్ మనీ ఏం అక్కర్లేదు. 10,000 లక్షలు మేము ఖర్చు పెట్టి తయారు చేస్తున్నాం. వి ఆర్ డూయింగ్ ఇట్, బట్ ఇట్ రిక్వైర్స్ డేటా. ఇట్ రిక్వైర్స్ టైమ్. ఓవర్ నైట్ నేను వేయాలంటే ఫ్యాన్సీ ప్రోడక్ట్ ఏదో రేపు పొద్దునే లాంచ్ చేస్తాను. అది మాట్లాడుతుంది. క్యాన్సిల్. ఇప్పుడు ఆల్రెడీ నా దగ్గర ఉన్న టెక్నాలజీలో ఏంటంటే, మీరు ప్రశ్న అడిగినది ఆన్సర్ చెప్తుంది. మంచి ఆన్సర్. మీరు షారుఖ్ ఖాన్ లాగా ఆన్సర్ చెప్పియాలా చెప్పేస్తుంది. సల్మాన్ ఖాన్ తోటి చెప్పియాలా చెప్పిస్తుంది. ఐశ్వర్య రాయ్ బొమ్మ పెట్టి చెప్పాలా చెప్పిస్తుంది. సో, వెనకాలంది చాట్ బాటే. వాయిస్ వాళ్ళది, పిక్చర్ వాళ్ళది. వాళ్ళ చేత ఆన్సర్ చేపిస్తుంది. చాట్ జీపీటీలో వచ్చే ఆన్సర్‌ని రూట్ చేసే టెక్నాలజీ ఉంది. దట్ ఈస్ వాట్ మోస్ట్ పీపుల్ ఆర్ డూయింగ్. ఏఐలో ఎడ్యుకేషన్‌లో ఏదో ఏఐ లాంచ్ చేశాం, మనం లాంచ్ చేశాం అని చెప్పి ఈ దరిద్రం చేస్తున్నారు. అది మా దగ్గర కూడా అవైలబుల్ ఉంది. ఇంకా ఈ లేయర్ మేము కొత్తగా పెట్టాం. ఈ లేయర్ లేదు. మిగతా వాళ్ళకి వర్బల్ ఆన్సర్స్, టెక్స్ట్‌లో ఆన్సర్స్ వస్తున్నాయి. మా దాంట్లో ఇప్పుడు భాస్కర్ రెడ్డి గారి చేత మాకు ఆన్సర్ చెప్పించండి అంటే, భాస్కర్ రెడ్డి గారి ఫోటో వచ్చి మీ వాయిస్‌లో ఐఐటీలో 120కి 30 మార్క్స్ వస్తున్నాయి, ఏం చేయాలి అని అంటే ఆన్సర్ వస్తుంది. మీరు చెప్పినట్టే ఉంటుంది పిల్లోడికి. ఇంతవరకు టెక్నాలజీ మా దగ్గర ఉంది. బట్ నెక్స్ట్ లెవెల్‌లో ఏంటంటే, ఆ టెక్నాలజీ అడిగే ముందు వాడి మొత్తం డేటా, అంటే మంచి టీచరు, మంచి విద్యావేత్త ఏం చేస్తాడంటే, హీ విల్ నాట్ టెల్ ఆన్సర్స్, హీ విల్ ఆస్క్ క్వశ్చన్స్. ఆ క్వశ్చన్స్ ఎట్లాంటి క్వశ్చన్స్ అడుగుతాడంటే, ఆ క్వశ్చన్స్ అడిగే క్రమంలో పిల్లోడికి ఆన్సర్ తడుతుంది. ఆ క్వశ్చన్స్ అన్నీ చెప్పుకుంటూ పోతుంటే వాడికి ఆన్సర్ రియలైజ్ కాదు. అట్లా వాడి ఇంట్యూజివ్ ఇంటెలిజెన్స్ వస్తుంది. ఇంటర్వ్యూగా ఆన్సర్లు అన్నీ తెలుసు వాడికి. కరెక్ట్ ప్రశ్నలు అడగలేదు అంతే, అది అన్లీష్ చేయాలంతే. ఆ అన్లీష్మెంట్ డివైస్ వీఆర్ డూయింగ్. అండ్ దానికి కొంచెం టైం పడుతుంది, డేటా పడుతుంది, టెస్టింగ్ పడుతుంది. సో దట్ విల్ బి రెడీ బై నెక్స్ట్ అకాడమిక్ సీజన్ కౌన్సిలింగ్ కల్లా ఇచ్చేస్తాం. సో యాక్చువల్గా ఓవరాల్గా ఇప్పుడు మీరు దీని తర్వాత నాకు అర్థమవుతున్న విషయం అంటే, ప్రస్తుతము ఏఐ తోటి ఏదో చేస్తున్న హంగామా చాలా వరకు ఎయిదర్ పబ్లిసిటీ మార్కెటింగ్ కోసం, అంతే లేదా దాని పేరు మీద ₹4 ఎక్కువ డబ్బులు అంతే. రెండు మీరు ఏం చేస్తున్నారంటే ఏ చేస్తున్నాం అంటే ఇంకా పేరెంట్ క్వశ్చన్ అడగలేడు. ఏదో బాగుంది కదా. మరి దీనివల్ల మా పిల్లోడికి ఏమొస్తుంది అని అంటే, చాలా చాలా వచ్చేస్తాయి. కానీ దానికి 15,000 20,000 చార్జ్ చేస్తారు. అంటే నాకు అర్థమవుతున్నా సార్, అంటే ఏ టీచింగ్కి ఎంతవరకు ఉపయోగపడుతుంది కాబట్టి తెలియదు, కానీ ఏ టెస్టింగ్లో బాగా పనిచేస్తుందేమని అనుకుంటున్నా. ఏ టెస్టింగ్లో కూడా ఏమవుతుందంటే,
ఏఐకి ఇప్పుడున్న పరిస్థితిలో యాజ్ ఆఫ్ నౌ వి యూజ్ రిగ్గరస్లీ ఏఐ ఇన్ ఆల్ అవర్ సిస్టమ్స్. మా క్వశ్చన్ పేపర్ జనరేషన్ దగ్గర నుండి, ప్రూఫ్ రీడింగ్ దగ్గర నుండి ఎవ్రీథింగ్ వి యూజ్ ఏఐ. బట్ ఏఐ కెన్ నాట్ బి ఏ ఇండిపెండెంట్ టూల్ యాజ్ ఆన్ టుడే. ఏఐ ఇచ్చిన రికమెండేషన్‌ని మీరు 100% నమ్మి డెసిషన్ తీసుకోలేరు. ఇట్ షుడ్ బి మానిటర్డ్ బై సమ్ ఎక్స్‌పర్ట్. సో, నాకు గంట పట్టే పని ఇప్పుడు ఇది ఏఐతో నేను 20 నిమిషాల్లో, 10 నిమిషాల్లో చేయగలుగుతున్నాను. కానీ ఇట్ షుడ్ బి వెరిఫైడ్ ప్రాపర్‌లీ. కానీ నేను లేకుండా ఏఐ నా పని లేదు చేస్తుంది కానీ 100% మనం నమ్మలేం. నమ్మలేం. సో, మోస్ట్ ఆఫ్ ద వర్క్ ఎందుకంటే 80% ఎఫిషియన్సీతో ఉంది ఏఐ. యాజ్ ఆన్ టుడే ఇట్ ఈస్ 80% ఎఫిషియన్సీ. ఈ 20% ఇన్ఎఫిషియన్సీ ఏదైతే ఉందో పిల్లోడు బ్లైండ్‌లీ దాని మీద రిలే అయితే దట్ మే బి వెరీ వెరీ క్రిటికల్ అండ్ హార్మ్‌ఫుల్. ఇట్ మే బి వెరీ హార్మ్‌ఫుల్. హెల్త్ విషయంలో గానీ, ఎడ్యుకేషన్ విషయంలో గానీ, లైఫ్ చేంజింగ్ డెసిషన్స్ విషయంలో గానీ ఏఐని నమ్ముకుంటే ఏఐని ఎక్కడ నమ్ముకోవాలి? డాక్టర్‌కి ఏఐ వేరే- పర్పస్ కావచ్చు. ఆ? డాక్టర్‌కి ఏఐ చాలా ఉపయోగం కావచ్చు కానీ పేషెంట్ కాదు. టీచర్‌కి పేషెంట్ కాదు. ఎగ్జాక్ట్‌లీ. ఎందుకంటే డాక్టర్‌ని ఎఫిషియెంట్‌గా చేయడానికి వాడు మాస్టర్ ఉంది వాడు తెలుసుకుంటాడు ఎక్కడ ప్రాబ్లం ఉంది ఎక్కడ లేదని. సో, మేము ఇప్పుడు పేపర్ జనరేటర్ యూజ్ చేస్తాం. ఏఐ పేపర్ జనరేటర్. స్పీడ్‌గా క్వెషన్‌లు ఇస్తుంది. ఇస్తున్నప్పుడు ఏమవుతుందంటే దాంట్లో కొన్ని ఫిల్టర్స్ అది క్యాచ్ చేయదు. పెడతాం. 50 క్వెషన్స్ ఇవ్వాలి. ఈచ్ క్వెషన్ షుడ్ బి రిపీటెడ్ సేమ్ మోడల్ ఒక 3 సార్లు రిపీట్ అవ్వాలి. అంటే అట్‌లీస్ట్ ఒక 15 మోడల్స్ కవర్ అవ్వాలి అని ఈ ప్రాంప్ట్‌లో అన్నీ పెడతాం. పెట్టిన తర్వాత అది కొన్నిసార్లు రిపిటేషన్‌ని మర్చిపోతది. 50 డిఫరెంట్ క్వెషన్స్ ఇస్తది. లేదంటే ఒకే క్వెషన్‌ని 7 సార్లు, 8 సార్లు రిపీట్ చేస్తది. ఇక బోర్ కొట్టేస్తది. అదే క్వెషన్ చేసి. సో, ఇవన్నీ మళ్ళీ తీసేసి మళ్ళీ ఆ పేపర్‌లో పెట్టి మళ్ళీ దాన్ని ఇంకో రైటరేషనో లేదంటే మాన్యువల్‌గా కొన్ని క్వెషన్స్ రీప్లేస్ చేయడమో ఇది చేయడం జరుగుతుంది. అంటే అంతకుముందు 50 క్వెషన్‌లు నేను ఫ్రెష్‌గా చేయాల్సింది. ఇప్పుడు నాకు 40 క్వెషన్‌ల వరకు ఓకే అవుట్‌పుట్ వస్తుంది. ఇంకో 10 క్వెషన్‌లకి నేను ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది. దట్ ఈస్ వాట్ ఈస్ బీయింగ్ డన్. ఎవాల్యుయేషన్‌లో కూడా ఆల్రెడీ ఓఎంఆర్ స్కానర్స్ ఉన్నాయి. ఏఐ బేస్డ్ రికమెండేషన్స్ ఇస్తాం. ఏఐ బేస్డ్ రికమెండేషన్స్ వి మానిటర్. మేము పిల్లలకి డైరెక్ట్‌గా ఇవ్వట్లేదు. వి మానిటర్ ఇంటర్నల్లీ. మోస్ట్ ఆఫ్ ద రికమెండేషన్స్ ఆర్ ఇంతకుముందు చెప్పాను కదా! లోతైన అవగాహన లేకుండా పెరిఫెరల్‌గా ఇచ్చేయి. ఇప్పుడు ఫిజిక్స్‌లో మార్కులు ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ డేటా అందరికీ అర్థమయ్యేది చెప్తాను. పిల్లోడికి మ్యాథ్స్‌లో 50 మార్కులు వచ్చాయి. ఫిజిక్స్‌లో 70 మార్కులు వచ్చాయి. కెమిస్ట్రీలో 60 మార్కులు వచ్చాయి. ఈ మార్కులు మనం ఏఐకి అడిగి వాట్ షుడ్ ద చైల్డ్ డూ నౌ అని అంటే ఇంప్రూవ్ ఇన్ మ్యాథమెటిక్స్ అని. మనకు కూడా తెలుసు అది. ఇంప్రూవ్ ఇన్ మ్యాథమెటిక్స్ కానీ జేఈలో మ్యాథ్స్ ఎగ్జామ్ టఫ్. 50 మార్కులు ఫిజిక్స్‌లో 70 మార్కుల కన్నా చాలా ఎక్కువ. కనుక 50 మార్కులు వస్తే బాగా వచ్చినట్టు 50 మార్కులు మ్యాథ్స్‌లో రాగలిగిన పిల్లోడికి ఫిజిక్స్‌లో 70 కాదు 80, 90 రావాలి. కనుక ఫిజిక్స్‌లో బాగా చదువు అని చెప్పగలిగిన సామర్థ్యం ఏఐకి లేదు. అదేలేండి. సో, ఆ ఎగ్జామినేషన్ పర్స్పెక్టివ్ ఏంటి? దానికి చాలా లోతైన ప్రాంప్ట్ సర్వెంట్ లాగానే చేస్తుంది మాస్టర్ లాగా కాదు అల్టిమేట్‌గా. అంటే దానికి ప్రాంప్ట్ కూడా పద్ధతిగా ఇవ్వాలి. మనం ఏదో ర్యాండమ్ మనం అడిగిన క్వెషన్ అడిగే విధానం బట్టి కూడా ఉంటుంది. సో, అది క్యాజువల్‌గా అడిగితే క్యాజువల్ ఆన్సర్ ప్రతి వర్డ్ చాలా చాలా క్రిటికల్‌గా ఉంటుంది. కనుక ఏఐ బేస్ చేసుకొని యాజ్ ఆన్ టుడే ఎడ్యుకేషన్‌లో ఎవరు ఏమైనా వర్క్ చేస్తున్నా కూడా ఉల్లు బనారే. ఇది ఎవాల్వ్ అవుతుంది. ఇట్ విల్ బి ఎ రెడీ ప్రొడక్ట్ ఆఫ్టర్ ఇయర్ యూ టెల్ మీ ఐ విల్ అగ్రీ. ఈరోజు ఎవరు అయినా ఈవెన్ మీరు ఇంప్రూవ్ అయినా నా అంచనా 5-10 ఏళ్ళకి కూడా అది కొంచెం యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుందేమో కానీ చాలా పెద్ద అడ్వాంటేజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మోస్ట్ ఆఫ్ ద టీచర్స్ దే కెన్ క్రియేట్ ఏ వర్షన్ ఆఫ్ దెమ్సెల్వ్స్. సో, అంటే పరిస్థితులన్నీ బాగానే ఉంటే 3-4 ఇయర్స్ తర్వాత మీరు కేసీని కాకుండా కేసీ బాట్‌ని మీరు ఇంటర్వ్యూ చేయొచ్చు. మీరు కాకుండా మీ బాట్ కేసీ బాట్‌ని ఇంటర్వ్యూ చేసే పరిస్థితి కూడా వస్తుంది. దట్ విల్ బి దేర్. దట్ ఈస్ దేర్. బట్ యాజ్ ఆన్ టుడే ఇట్ కెనాట్ హ్యాపెన్. యాజ్ ఆన్ టుడే ఇట్ విల్ హ్యాపెన్. బట్ మనది ఇచ్చే ఇన్ఫర్మేషన్ అవి ఇవ్వలేవు. అవి ఏదో క్యాజువల్‌గా మాట్లాడుకుంటారు. నార్మల్ అవి ఇచ్చినప్పుడు ఎట్లాంటి సర్కమ్స్టాన్సెస్ ఉంటాయో ప్రెడిక్ట్ చేయలేము ఇప్పుడు. కానీ ఒక స్టేజ్‌లో 5 ఇయర్స్ నన్ను ట్రైన్ చేసిన తర్వాత మిమ్మల్ని మీ బాట్‌ని ట్రైన్ చేసుకున్న తర్వాత 5 ఇయర్స్ తర్వాత దే ఆల్మోస్ట్ 99.99% ఎస్‌బీఆర్ గారి లాగానే మాట్లాడతాయి. 99.99% కేసీ లాగానే మాట్లాడతాయి. ఆయన ఇంకా బాగా మాట్లాడతాయి. ఎందుకంటే వాడికి తుమ్ములు దగ్గులు రావు. వాటికి గొంతు పాడుగా కరెక్ట్‌గా ఫైన్ ట్యూన్ వేసుకొని మాట్లాడతాయి. అది దట్ ఈస్ స్లైట్లీ ఫ్యూచరిస్టిక్ నాట్ టుడే.
సో గ్రేట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ కేసీ గారు. చాలా చాలా ప్రతి విషయం కూడా కొత్త విషయాలు తెలుస్తాయి. అందుకని మిత్రులారా ప్రతి వీడియో చివరి వరకు చూడండి. మీరు మీ మిత్రులకు ఇట్లాంటి వీడియోలు షేర్ చేస్తే మీరు మేలు చేసినట్టు, సేవ చేసినట్టు. కాబట్టి ఈ అవకాశం వినియోగించుకోండి. అందరికి కూడా మంచి ఇంటర్మీడియట్ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్, స్కూల్, ఎంపీఏలు, ఎస్బీఐ ట్రస్ట్ మొదలైన పనిచేస్తుంది. ఫోన్ చేయండి. మీకు డిస్క్రిప్షన్ ద్వారా మీరు వాట్సాప్ గ్రూప్లో చేరండి. ఈ అవకాశం వినియోగించుకోండి. ధన్యవాద్. భారత్ మాతాకి జై.